హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మొత్తానికి మా కుక్ విత్ జాతిరత్నాలు ఫైనల్కి చేరుకున్నాము. ఎన్ని వంటలు చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎంతమందిని నవ్వించాము, ఎంత ఫన్ని జనరేట్ చేసాము. ద ఫస్ట్ టైం అటు వంటని ఇటు ఫన్ని రెండింటిని మిక్స్ చేసి మీ అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది మా కుక్ విత్ జాతిరత్నాలు. సో మొత్తానికి ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత మీ అందరినీ ఇంకా మెరాకిల్లోకి, ఇంకా అద్భుతంలో వంటల్ని చూపించడానికి గ్రాండ్ ఫైనల్కి రెడీ అయిపోతున్నాం అనమాట. సో అందరం ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఎవరు కప్పు వాళ్ళది అనుకుంటున్నారు, కానీ నేను ఒక సపరేట్గా వాళ్ళ కప్పు వాళ్ళకి వదిలేస్తున్నాను. నేను ఒక కప్పు కొనుక్కున్నాను, ఎవరు ఇవ్వకపోతే ఆ కప్పుని తీసుకొచ్చుకొని నేనే కప్పు అని చెప్తాను. సో గెలుపు ఓటములు మన చేతిలో ఉండదు, హార్డ్ వర్క్. మొత్తానికైతే హార్డ్ వర్క్ చేసాం. డెఫినెట్గా మనం ఎలా సో ఓకే. విమాన్ పవన్ అయితే మొత్తం రాత్రి 2-3 అనుకోకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ది ఫినాలే కుక్స్. సో ఫినాలేకి నేను ఇద్దరు అద్భుతమైన ఫినాలే కుక్స్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అన్నమాట. సో హియర్ వి గో. రాకింగ్ రాకేష్, కొత్త హెయిర్ స్టైల్. మొన్న ఎపిసోడ్ లో మెరిసిపోతున్నా అన్న, స్కిన్ గ్లో అవుతుంది. అది అన్నకి తెలుస్తుంది. ఓన్లీ ది మెస్మరైజింగ్, ది అవుట్ స్టాండింగ్. ఈయనకేమో ద మెస్మరైజింగ్, ద దొక్క, ద తొషాను. ఆయన ఇంకా మాతో పాటే ఉన్నాడు కదా, చెప్పుకో. నాకేమో మా రాకేష్ అని ఉన్నాడు, పాపం వచ్చాడు. దీనికి మెస్మరైజింగ్ ఎన్ని మెస్మరైజింగ్, ది అవుట్ స్టాండింగ్, ది వన్ అండ్ ఓన్లీ, the one and only, the top, the finalist, the wonderful cook, Mr. Jimon Pawan. Thank you so much, Anna. So manifesting. అన్న కూడా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఒక పల్లెటూరు నుంచి వచ్చి అతను అతిలో ఒక ధీరుడు, వీరుడు, శూరుడు. అతను వంటలతో ఎందరినో నెక్స్ట్ డే షూట్ రాకుండా చేశాడు. అమ్మాయిలకి గ్రీకు బిడ్డ పాపం సుజాత. కానీ ది వన్ అండ్ ఓన్లీ స్వీటెస్ట్ పర్సన్ ఇన్ ద హోల్ కుక్స్, నాకైతే మై ఫేవరెట్, ఇట్స్ వన్ అండ్ ఓన్లీ రాకేష్ అన్న. ద మోస్ట్ స్వీటెస్ట్. అప్పుడప్పుడు ఏగా తిరుగుతూ ఉంటాయి ఆయన పక్కన కూడా. అదే స్వీట్ మాటలు అన్న నీతో దగ్గర. అన్న నాకు ఇష్టమా లేదా? ఎవరికి ఇష్టం ఉండదు అన్న నాకు ఇష్టం, కానీ అన్నకే వేరే వాళ్ళు ఇష్టం, అది వేరే విషయం. చూడండి ఇక్కడ కాదు, ఎవరు కావాలి జాతిరత్నంగా అన్నప్పుడు అసలు రంగు బయటపడింది. నేను ఎప్పుడు రీతి ఇస్ మై లక్. ఈరోజు మీకు ఎవరికి తెలియదు కదా, నేను ఒక పాట రాశా. ఆ పాటలో కూడా డెఫినెట్ గా ఆ పాటలో రీతు ఏమో నాకు లక్కుగా మారింది, సుహాసిని నాకు ఎప్పుడు తోడుగా నిలిచింది. ఆ పాట ఆంధ్రప్రదేశ్లో రిలీజింగ్ లో ఉంది. కుక్ విత్ జాతిరత్నాల మీద ఒక పాట రాశాను. చిన్న అండ్ అలానే కుక్కుల ఇంట్రడక్షన్ మధ్యలో ఈ పొట్టలో ఉన్నాయి. ఇంట్రడక్షన్ మధ్యలో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ వన్ మోర్ అవర్ సందీప్ గారు, ది మేనేజర్. అందరికి ఫోన్లు చేసి అందరినీ సావగొట్టడంలో, అందరినీ టైం కి సెట్ లో తీసుకెళ్లడంలో ఇతనే ఆ వెనుకున్న అది. సో థ్యాంక్ఫుల్. అండ్ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 అయిపోతుంది. నెక్స్ట్ 18th రోజు ఈవినింగ్ విన్నర్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి. జింకానా గ్రౌండ్ లో బహిరంగ పార్టీ పెట్టారు. అక్కడికి వచ్చాడు అందరం కలిసి. బహిరంగ ప్రదేశంలో పార్టీ, బహిరంగ సభ అని పేరు ఎప్పుడన్నా తెలియదు.
బహిరంగ పార్టీ వచ్చేయండి. Okay. కానీ How well are you prepared for the finale? Yeah, I prepared well. The taste is nice. I'm hoping Taste is today taste Okay. today నిన్నటి కన్నా ఇంకా బాగా Talk వస్తుంది. in English. Talk in English. తెలుగు ఆడియన్స్ రా. అబ్బా వీడు చూడన్నా. కామెంట్ I tried all the dishes yesterday. The taste is good. I'm hoping today dishes will be more tastier than yesterday, so I will win the show. Yes. The party theme you're going to rock it, Rakesh Sharma and కప్పు చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు కప్పు కన్నా అక్కడ ఉన్న రిలేషన్ చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇక్కడ వెరీ గుడ్ వర్డ్. నాకు ఇక్కడ ఒక మంచి బ్రదర్ దొరికాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు కూడా అదే కదన్నా ఈ రోజుల్లో మంచి బాగుండే మనిషి ఎక్కడ ఉంటున్నారు. చాలా అరుదు. మనం సో కొత్త ప్రయాణం. నేను ఆల్రెడీ ఒక దగ్గర నుంచి వచ్చాను. 12 years మై జర్నీ. చాలా ఎమోషన్ ఉంటుంది ఆ జర్నీ. ఎందులో పెరిగే జబర్దస్త్. కానీ నాకు అక్కడ ఫ్రెండ్స్ అనేవాళ్ళు జీరో అంటే ఎందుకో లేరు నాకు. అంటే మా ప్రయాణం. కానీ ఇక్కడికి వచ్చాక సో మెనీ ఫ్రెండ్స్, చక్కటి ఫ్రెండ్స్ దొరికారు, మంచి ఫ్రెండ్స్ దొరికారు. నేను నీకుంటా, నువ్వు నాకు ఉండాలి. అంతే, ఇద్దరం కలిసి ఎదగాలి, ఎదుగుతున్నాం, కొడుతున్నాం. Let's rock this show. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు వరకు ఇద్దరం కలిసి వెళ్ళాం. ఫైనల్స్ కూడా ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇంకా పై నుంచి మేము కూడా కలిసి నడవకూడదు. లవ్ యూ, బ్లెస్ మీ. ఫైనల్స్ కదా, నన్ను వదిలిపెట్టి పవన్ పరిగెత్తుకు లోపలికి వెళ్ళిపోయాడు. నేను కొంచెం టెన్షన్ ఎక్కువ కదా, రిలాక్స్ అవుతూ లోపలికి వెళ్తాడు. రిలాక్స్ 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 రిలాక్స్. ఇక్కడి నుంచి స్టేజ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడి నుంచి వస్తాను. చూడండి, మా అంటూ ఓకే ఓకే కూర్చోండి. కాదు లాస్ట్ నానే నేనా కాదా లాస్ట్ అదన్నా చెప్పు. నేనే కదా లాస్ట్. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, నేను ఏదైనా వీడియో పెడితే కింద తనుజ ఫ్యాన్స్ అమ్మా, మీ అమ్మ ఈవిడే తనుజ గారు. అన్నం పెడతా. సో ఈవిడే తనుజ గారు. తనుజ గారు ఉన్న ఫ్యాన్స్ నిజంగా నేనైతే ఎక్కడ చూడలేదు. అంతమంది ఫ్యాన్స్ ఏంటో అంత ప్రేమ చూపిస్తున్నారు. ఒకళ్ళైతే చీర పంపిస్తారు, గాజులు పంపిస్తారు, ఒకళ్ళు ప్రసాదం పంపిస్తారు. వెరీ బ్లెస్డ్. నాకు ఒక 20 సంవత్సరాలుగా పరిచయం. 20 సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. 15 years బ్యాక్. ఇండస్ట్రీకే రాలేదు బ్రో నేను. అమ్మా నువ్వు అది కుంకుమ సీరియల్ చేస్తున్నాడు. పసుపు కుంకుమ మేము జబర్దస్త్ చేస్తున్నప్పుడు తను రోజు అటు ఇటు తిరుగుతూ ఉండేది హీరోయిన్ లాగా. మా జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ ఇలా చూసారు. ముద్దవందారం అనుకుంటా. షోస్ కూడా చేసాం. ఈ నవంబర్ వస్తే 12 years. మొత్తానికి అబ్బా ఇలా గోంగూర కొంచెం మళ్ళీ ఎక్కువ రావట్లేదు, కొంచెం వస్తుంది. అంటే ఫోటోలు అలానే పెడతారు, బయటకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. మళ్ళీ స్లిప్. థ్యాంక్ యూ.
సో అలాగా ఫైనల్స్కి వచ్చేసాం అనమాట. సో అందరూ ఎవరు వాళ్ళు రెడీ అవుతున్నారు. సూపర్గా ప్రాక్టీస్ అవుతున్నాం. మేము కూడా రెడీగా ఉన్నాం అనమాట. ఇంకా మంచి మంచి సో పార్టీ థీమ్ కాబట్టి బటర్ఫ్లై థీమ్ నేను తీసుకొని బటర్ఫ్లై థీమ్తో ఒక బ్యూటిఫుల్ డెజర్ట్, ఒక మెయిన్ కోర్స్, ఒక మాక్టైల్ని క్రియేట్ చేశాను అనమాట. సో నేను ఏం చేశాను, ఆ టేస్ట్ ఎలా ఉంది, ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు ఎపిసోడ్లోనే చూడాలి. సో మర్చిపోకుండా మన చంటబాయ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్ వీడియో చూసినందుకు.